124A సెక్షన్ 124A అనేది మనం ఇప్పుడు క్లాస్లో ఎందుకు తెలుసుకుంటున్నాం దీన్ని. ఇది ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు, ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఐపీసీ సెక్షన్ 124A అనేటువంటి దేశద్రోహానికి సంబంధించి చెప్తున్నటువంటి ఈ సెక్షన్ అనేది అవసరమా అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశం. మరి అసలు 124A ఏంటి, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి కేసెస్ ఏంటి, ఇప్పుడు దీనికి సంబంధించి కేసు ఎవరు ఫైల్ చేశారు, పిటిషన్ ఎవరు వేయడం జరిగింది, సో ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఓకేనా. సో ఏంటి అని అంటే సెక్షన్ 124A అని చెప్పేసి అంటా ఉన్నాం, అవునా. 124A. సో మరి సెక్షన్ 124A అనేది దేశద్రోహానికి సంబంధించింది అని అంటున్నాం. ఏంటి, దేశద్రోహానికి సంబంధించిందిగా చెప్పడం జరుగుతూ ఉంది. సో దేశద్రోహానికి సంబంధించి ఇటీవల 2020లో ఎవరిపై కేసు నమోదయ్యింది అని అంటే దిశా రవిపై కేసు నమోదు కావడం జరిగింది. ఎవరిపైన కేసు నమోదైంది, దిశా రవికి సంబంధించి 2020లో ఏ కేసు నమోదైంది అని అంటున్నాం, సెక్షన్ 124A కింద దేశద్రోహం అనేటువంటి కేసు నమోదు కావడం జరిగింది. ఇది లేటెస్ట్, జస్ట్ దీన్ని గుర్తుంచుకోండి. సో ఈ వ్యాఖ్యలు అంటే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, ఈ రోజుననే పంజాబ్లో ఏదైతే రైతు చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి వారు ఎవరున్నారో ఒక 100 మంది పైన కూడా దేశద్రోహం కేసు అనేది పెట్టడం జరిగింది. కానీ దిశా రవికి సంబంధించినటువంటి కేసు అనేది దేశద్రోహానికి సంబంధించి 2020లో హైలైట్ కావడం జరిగింది. సో అయితే 2020లో దేశద్రోహం కేసుకి సంబంధించి దిశా రవి హైలైట్ అయ్యాడు. ఈ దేశద్రోహానికి సంబంధించినటువంటి వేరు కేసెస్ అన్నీ కూడా సుప్రీంకోర్టులోని వేరు బెంచెస్ దగ్గర ఉన్నాయి. కానీ ఈ దేశద్రోహానికి సంబంధించి దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి ఎడిటర్స్ గిల్డ్ అనేవారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏంటి, ఎడిటర్స్ గిల్డ్. అలాగే ఏదైతే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఒంబార్కెట్ అనే అతను కూడా ఈ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. ఎక్కడ దాఖలు చేశారు, సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఓకేనా. మరి సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్కి సంబంధించి ఏం జరిగింది అని అంటే విచారణకి రావడం జరిగింది. మరి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఏ బెంచ్ విచారణ చేపట్టింది దీనిని అని అంటే, దీనిని సుప్రీంకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, ఎన్వి రమణ, అలాగే ఎస్ఏ బోపన్న, జస్టిస్ ఎస్ఏ బోపన్న, అలాగే హృషికేష్ రాయ్. సో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ధర్మాసనం. నేనేం చెప్తున్నా, సుప్రీంకోర్టులో ఈ ఎడిటర్స్ గిల్డ్ రిటైర్ ఆర్మీ పర్సన్ వేసినటువంటి పిటిషన్ 124A సెక్షన్కి సంబంధించి దీనిని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి వేసినటువంటి పిటిషన్ ఏది ఉందో దీనికి సంబంధించినటువంటి కేసు విచారణ అనేది జస్టిస్ ఎన్వి రమణ, ఎస్ఏ బోపన్న, జస్టిస్ హృషికేష్ రాయ్ ధర్మాసనం ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ అనేది ఆన్లైన్లో జరుగుతూ ఉందండి. ఎలా జరుగుతుంది, ఆన్లైన్ ద్వారా విచారణ అనేవి కేసులకి సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగుతూ ఉంది. ఇలా ఈ ధర్మాసనం ముందుకొచ్చినటువంటి ఈ కేసుకి సంబంధించి ఈ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇంతకుముందు మనం చెప్పినటువంటి వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఏమని చేసింది ఈ వ్యాఖ్యలను అని అంటే, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో భారత స్వతంత్రంలో పాల్గొన్నటువంటి వారి గొంతు నొక్కడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం అనేది భారతదేశంలో ఇప్పుడు అవసరం ఉందా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది ధర్మాసనం. ఓకేనా. ఇక దాని తర్వాత మళ్ళీ ఏమంది అని అంటే, కాలం చెల్లినటువంటి ఎన్నో చట్టాలను పూర్తిగా రద్దు చేస్తున్నటువంటి భారతదేశానికి సంబంధించి ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేయడం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇక దీని తర్వాత మరొక అంశాన్ని ప్రత్యేకంగా మాట్లాడారు.
భారత స్వతంత్రంలో పాల్గొన్నటువంటి తిలక్ అలాగే మహాత్మా గాంధీ వల్ల గొంతు నొక్కేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి బ్రిటిష్ చట్టం ఇప్పుడు ఎందుకు దీన్ని భారతదేశంలో వాడుతూ ఉన్నారు, దీన్ని ప్రయోగిస్తూ ఉన్నారన్న యాంగిల్లో కూడా మరొక అంశాన్ని మాట్లాడడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే మరి ఇక్కడ సెక్షన్ 124A అనేది దేశద్రోహం అనేది మనందరికీ తెలుసు. అయితే దీన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది? మొదటిసారి స్వతంత్రానికి పూర్వం ఈ చట్టం ఎలా ఉంది, స్వతంత్రం తర్వాత ఎలా ఉంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్లీ తెలుసుకుందాం. అయితే మరి ఈ చట్టానికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఈ దుర్వినియోగపరుస్తున్నటువంటి అంశాన్ని కూడా పిటిషన్లో పొందుపరిచాము అని చెప్పేసి కూడా ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఫ్యూచర్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సుప్రీంకోర్టు ఇంకా ఏమంది అని అంటే, నేను ఫస్టే చెప్పిన సుప్రీంకోర్టులో వివిధ బెంచెస్ దగ్గర ఉన్నటువంటి ఈ దేశ ద్రోహానికి సంబంధించినటువంటి కేసెస్ విచారణ ఏదైతే ఉందో అదంతా కూడా ఒకే బెంచ్ దగ్గరికి తీసుకొచ్చి విచారిస్తాము అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇలా చెప్పినటువంటి ఈ కేసుకి సంబంధించి మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంది దీని హిస్టరీకి సంబంధించి, బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో ఫస్ట్ ఈ చట్టం అనేది ఎక్కడ వచ్చింది అని తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేనేమంటున్నా, ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి అంటున్నా. ఇండియన్ పీనల్ కోడ్నే తెలుగులో ఏమంటున్నాం? భారత శిక్షా స్మృతి అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. మరి భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 124A దేశద్రోహానికి సంబంధించినటువంటిదిగా మనం చెప్తున్నటువంటి సుప్రీంకోర్టుకి సంబంధించి ఇది మొదటిసారి భారత్లో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని అంటే, దీనిని మొదటిసారి 1870లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఎప్పుడు? 1870లో. నేను బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఉన్నటువంటి సెక్షన్ 124A దేశద్రోహానికి సంబంధించి ఎలా ఇంట్రడ్యూస్ అయ్యిందో చెప్తా ఉన్నా. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అని అంటే 1870లో తీసుకొచ్చారు అని చెప్పేసి అంటా ఉన్నాం. నేను ఒక క్వశ్చన్ అడిగిన, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. సో 1870లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని 1860 ఏమంటున్నాం? ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం దీనిని అనుసరించడం జరుగుతూ ఉంది, దీనిని అమలు చేయడం జరుగుతూ ఉంది. 1860 ఐపీసీ సెక్షన్ 124 అనేది అమలు చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 124A అనేది. మరి 1870లో దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, భారతదేశానికి సంబంధించి ఎవరైతే భారత ఉపఖండంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్నారో వారిని ఉద్యమాల రూపంలో ఎదుర్కొనేందుకు బ్రిటిష్ వారు భయపడడం జరిగింది. ఆ సందర్భంలో దేశద్రోహం అనేటువంటి కేసులను వారిపైన పెట్టేందుకు ఈ 124A అనేటువంటి సెక్షన్ను 1870లో తీసుకొచ్చి 1860 ఐపీసీ ప్రకారం దీన్ని అమలు చేయడం జరిగింది. ఓకేనా? సో ఇలా అమలు చేసిన తర్వాత నేను ఫస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడిగిన, భారతదేశంలో మొదటిసారి ఈ చట్టం అనేది, ఈ సెక్షన్ అనేది ఎవరికి సంబంధించినటువంటి కేసుగా రికార్డ్ అయ్యి ఉంది అని అంటే, ఇది క్వీన్ ఎంప్రెస్ వర్సెస్ జోగేంద్ర, ఏమంటున్నాం? జోగేంద్ర బోస్ అని చెప్పేసి ఉన్నారు. సో ఇతనికి సంబంధించి ఎప్పుడు అని అంటే 1891 ఆగస్టు 25న, గుర్తుంచుకోండి, స్పష్టమైన డేట్స్తో సహా నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మీరు గూగుల్లో వెతికినా ఇదే వస్తుంది. సో ఇలా ఈ క్వీన్ ఎంపరెస్ వర్సెస్ జోగేంద్ర బోస్కి సంబంధించి 1891 ఆగస్టు 25న సెక్షన్ 124A దేశద్రోహానికి సంబంధించినటువంటి కేసు పశ్చిమ బెంగాల్లో నమోదు కావడం జరిగింది. ఎక్కడ అంటున్నాం? పశ్చిమ బెంగాల్ హైకోర్టులో నమోదయ్యింది. ఎక్కడ? వెస్ట్ బెంగాల్ హైకోర్టులో ఇది నమోదు కావడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ కేసు. ఓకే, ఇక దీని తర్వాత సుప్రీంకోర్టులో ఎన్వి రమణ గారు చెప్పినటువంటి తిలక్ పైన మరి ఎప్పుడు కేసు నమోదయ్యింది అని అంటే, దీనికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 124Aకి సంబంధించి 1997లో, ఎప్పుడు అని అంటున్నాం? 1897లో ఈ కేసు అనేది నమోదు కావడం జరిగింది. ఎవరిపైన నమోదయ్యింది అని అంటున్నాం? తిలక్ గారి పైన నమోదు కావడం జరిగింది. పూణే నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాస్తున్నారు అని చెప్పేసి ఇతని పైన
కేసు అనేది నమోదయ్యింది అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏ సెక్షన్కి సంబంధించి మాట్లాడుతున్నాం మనం? ఐపీసీ సెక్షన్ 124A సంబంధించి. మరి తిలక్ గారి పైన కేసు నమోదైన తర్వాత ఇతనికి 6 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించడం జరిగింది. ఓకేనా? సో ఇలా తిలక్ గారికి సంబంధించి తిలక్ గారి గొంతు నొక్కేందుకు దేశద్రోహం అనేటువంటి ముద్ర వేసి బ్రిటిష్ ప్రభుత్వం వారు తిలక్ గారి పైన ఈ 124 సెక్షన్ ఏ కింద 1897లో కేసు పెట్టారు అని చెప్పేసి అంటా ఉన్నాం. జస్టిస్ ఎన్వి రమణ గారు మహాత్మా గాంధీ గురించి కూడా మాట్లాడారు. మరి మహాత్మా గాంధీ గారి పైన ఎప్పుడు కేసు నమోదైంది అని అంటే 1922లో కేసు అనేది నమోదు కావడం జరిగింది. యంగ్ ఇండియాకి సంబంధించి గాంధీజీ గారు రాసినటువంటి ఆర్టికల్స్ దేశద్రోహం అనేటువంటి ముద్ర గాంధీ గారి మీద వేసేందుకు బ్రిటిష్ వారికి ఈ 124A అనేటువంటి సెక్షన్ ఒక అదునుగా లభించింది. సో దీనితో ఈ గాంధీ గారి పైన ఎప్పుడు మహాత్మా గాంధీ గారు అలాగే ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నారు, అతని పేరు ఏం పేరు అంటే శంకర్ లల్లా. సో వీరిద్దరి పైన కూడా ఈ కేసు అనేది నమోదు కావడం జరిగింది. ఏ కేసు గురించి చెప్తా ఉన్నాం మనం? సెక్షన్ 124A ఇండియన్ పీనల్ కోడ్ భారత శిక్షా స్మృతి సెక్షన్ 124Aకి సంబంధించి ఇది బ్రిటిష్ వారి పాలన కాలంలో భారతీయులపై జరిగినటువంటి కేసులు, వారిపైన రికార్డ్ అయినటువంటి కేసులకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు అనంటే ఈ అంశాన్ని ఎన్వి రమణ గారు ఈ ముగ్గురు పర్సన్స్కి సంబంధించినటువంటి ధర్మాసనంలో జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఎస్ఏ బోపన్న, జస్టిస్ హృషికేష్ రాయ్కి సంబంధించినటువంటి ధర్మాసనం ఈ అంశాన్ని ప్రస్తావించింది. కాబట్టి ఇది స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి మేజర్ చరిత్ర సెక్షన్ 124Aకి సంబంధించి. సార్ మరి ఆఫ్టర్ స్వతంత్రం తర్వాత దీనికి సంబంధించి ఏమైనా కేసెస్ అనేవి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఇంకా ఇతర అంశాలలో కానీ ఈ సెక్షన్ 124A అనేది ప్రస్తావించబడిందా అంటే ఎస్, ప్రస్తావించబడింది. ఆఫ్టర్ స్వతంత్రం అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత దీనికి సంబంధించి 1951లో చూడండి, ఇయర్స్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. 1951లో పంజాబ్ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే ఈ పంజాబ్కి సంబంధించినటువంటి హైకోర్టు ఏమన్నది అని అంటే దేశద్రోహం అనేటువంటి ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఇది అనవసరమైనటువంటి సెక్షన్గా చెప్పడం జరిగింది. 1951లో సెక్షన్ 124A గురించి ప్రస్తావించిన హైకోర్టు ఏది అని అంటే పంజాబ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి పంజాబ్ ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ని ఎప్పుడు అని అంటే 1959లో, ఎప్పుడు అని అంటున్నాం 1959లో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఏ కోర్టు అంటున్నాం? అలహాబాద్ హైకోర్టు అని అంటున్నాం. అలహాబాద్ హైకోర్టు అనేది సమర్థించడం జరిగింది. మరి ఇలా అలహాబాద్ హైకోర్టు పంజాబ్ ఇచ్చినటువంటి తీర్పును సమర్థించిన తర్వాత దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది. ఎప్పుడు కామెంట్ చేసింది అని అంటే 1962లో సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఏమని కామెంట్ చేసింది అని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు చేసిన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినా అది దేశద్రోహం కాదు అని చెప్పేసి ఎప్పుడు సుప్రీంకోర్టు మొదటిసారి చెప్పింది అని అంటే ఇగో 1962లో సుప్రీంకోర్టు చెప్పింది. అది సెక్షన్ 124Aకి సంబంధించి మనం చెప్పడం జరుగుతూ ఉంది, దేశద్రోహం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఇక ఇలా జరిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇది అధికారంలో అంటే ఇది ఎప్పుడు స్ట్రాంగ్ అయింది ఈ సెక్షన్ అని అంటే 1973లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నటువంటి టైంలో 124A సెక్షన్ అనేది దేశద్రోహానికి సంబంధించినటువంటి ఈ సెక్షన్కి సంబంధించి ఇది స్ట్రాంగ్ కావడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం 1973 ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి టైంలో ఇది స్ట్రాంగ్ అయింది అని అంటున్నాం. ఆ టైంలో ఏం చేశారు అని అంటే అరెస్ట్ చేయడానికి ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా గుర్తించబడినటువంటి నేరంగా సెక్షన్ 124A దేశద్రోహాన్ని గుర్తించడం జరిగింది అని అంటున్నా. ఏం చెప్తున్నాను అని అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా 1973లో ఉన్నటువంటి టైంలో అరెస్ట్ చేసేందుకు ఎలాంటి అరెస్ట్ వారెంట్ అవసరం లేదు. అలాగే సెక్షన్ 124A దేశద్రోహం కింద అరెస్ట్ చేసేందుకు ఎలాంటి అరెస్ట్ వారెంట్ ఉండడమే కాదు, అలాగే దీన్ని గుర్తించదగిన నేరంగా కూడా పరిగణించడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. సో ఇలా ఈ 124Aకి సంబంధించినటువంటి చరిత్ర అనేది భారతదేశంలో స్వతంత్రం తర్వాత గుర్తించబడడం జరిగింది. ఇక ఆ తర్వాత 2003లో
ప్రవీణ్ తొగాడియా విహెచ్పికి సంబంధించినటువంటి అతన్ని కూడా దేశద్రోహిగా ఈ సెక్షన్ కింద గుర్తించడం జరిగింది 2003లో. ఆ తర్వాత లేటెస్ట్గా ఇగో మనం చెప్పినటువంటి దిశ రవి, అలాగే ఎవరైతే భారతదేశంలో రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారో వారికి సంబంధించి కూడా సెక్షన్ 124A అనేది వాడడం జరుగుతూ ఉంది. సో ఇలా దీనికి సంబంధించినటువంటి హిస్టరీని మనం పరిగణించాల్సి ఉంటుంది. అయితే 124A పైన సుప్రీంకోర్టు ఫ్యూచర్లో ఇవ్వబోయేటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు మరొక అంశాన్ని కూడా మాట్లాడింది. భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించి ఆర్టికల్ ఏది చెప్తా ఉంది? భావ ప్రకటన స్వేచ్ఛకి అని అంటే 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ అనేది వాక్ స్వాతంత్రం గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ భారత రాజ్యాంగంలో. ఇలా చెప్తున్నటువంటి ఈ ఆర్టికల్కి సంబంధించి కూడా ఇది ప్రజల గొంతు నొక్కేటువంటి చర్యగా భావించబడుతుంది అని అంటుంది. ఇక వాక్ స్వతంత్రానికి సంబంధించి శ్రీయా సింగల్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్షన్ 66A అనేది 2015లో రద్దు చేసింది. సో దీనికి రిలేటెడ్గా మనం ఇప్పుడు స్వేచ్ఛ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక పాయింట్ అడిషనల్గా చెప్తా ఉన్నాం మీకు. ఏంటి అని అంటే సెక్షన్ 66A అని చెప్పేసి అంటా ఉన్నాం. దీన్ని 2015లో సుప్రీంకోర్టు అనేది రద్దు చేసింది. ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను చెప్పడం జరిగింది. ఈ కేసును ఎలా చూస్తున్నాం మనం? ఇది ఏ కేసు అని అంటే శ్రీయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ కేసులో 2015లో భారతదేశంలో ఉన్నటువంటి సెక్షన్ 66 సబ్ క్లాస్ ఏను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా భారతదేశంలో ఈ సెక్షన్ కింద కేసెస్ అనేవి నమోదవుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంతకుముందు పీపుల్ డెమోక్రటిక్ వాళ్ళు సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన విచారణ జరిగినప్పుడు వెరీ రీసెంట్లీ సుప్రీంకోర్టు ఏం చేసింది ఈ నెలలో అని అంటే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రజలకు మాట్లాడుకునే స్వేచ్ఛ ఇవ్వరా, వారి భావ ప్రకటన చేసేటువంటి స్వేచ్ఛ ఇవ్వరా, ఎందుకు రద్దయినటువంటి సెక్షన్కి సంబంధించి కేసెస్ పెడతా ఉన్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇలా నోటీసులు ఇచ్చిన తర్వాత లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే కేంద్ర హోంశాఖ ఇటీవల రాష్ట్రాలకి ఒక నోటీసుల్ని జారీ చేయడం జరిగింది. ఏమని? ఈ సెక్షన్ 66A కింద రిజిస్టర్ అయినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కొట్టివేయండి అని చెప్పేసి చెప్పింది భారత హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి. ఎందుకు జరిగింది ఇదంతా అనంటే దీనికి సంబంధించినటువంటి విచారణలో భాగంగా స్వతంత్రానికి భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించి సుప్రీంకోర్టు అనేది కేంద్రానికి నోటీసులు ఇచ్చినందుకు గాను ఇది జరిగింది అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఓకేనా? సో దీన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే 2015లో రద్దయినటువంటి చట్టాన్ని కూడా సెక్షన్ని కూడా ఇంకా అమలు చేస్తున్నారు అని అంటే సుప్రీంకోర్టు ఇక్కడ ఇంకో కీలక వ్యాఖ్య చేసిందండి. ఏమన్నది అని అంటే భారతదేశంలో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది జవాబుదారీతనం లేకపోవడం వల్లనే ఇలాంటిది జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. భారతదేశంలో ఏవేవి ఇంపార్టెంట్? శాసనబద్ధ అంటే లెజిస్లేటివ్, అలాగే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనే దానికి ఒక జవాబుదారీతనం లేకుండా పోయింది కాబట్టి ఇలాంటి సెక్షన్స్ ఇంకా అమలవుతున్నాయి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మొన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేయడం జరిగింది. సో ఇలా ఈ సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి సెక్షన్ 124Aకి సంబంధించి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన జడ్జిమెంట్ రాలే, ఫ్యూచర్లో ఏమైనా సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటే వస్తుంది. కానీ దీని మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది కాబట్టి సెక్షన్ 124Aకి సంబంధించి మీకు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామాలను మీకు ఈ క్లాస్లో చెప్పడం జరిగింది, ఈ టైంలో చెప్పడం జరిగింది. సో ఇలా మనం ఐపీసీ సెక్షన్ 124A దేశద్రోహానికి సంబంధించినటువంటి టాపిక్ని అప్డేట్ అవ్వాలి. ఇక దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ అప్డేట్ అనేది వచ్చినా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారాన్ని ఉపయోగించుకొని మనం అప్డేట్గా నెక్స్ట్ వచ్చినటువంటి దానిని రాసుకుంటే సరిపోతుంది. దీని మీద ఇప్పుడు ఆర్టికల్ ఇచ్చినా మీరు రాయగలుగుతారండి, ఎస్ఏ ఇచ్చినా రాయగలుగుతారండి. సో అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. ఎందుకు అనంటే మనం ఒక 250 పదాలతోటి ఒక ఎస్ఏ రాయాలనుకున్నా, ఒక ఆర్టికల్ రాయాలనుకున్నా మనం ఇక్కడ చర్చించినటువంటి ప్రాథమిక సమాచారం అనేది మనకు సరిపోతుంది.
ఇంకా మీకు ఓపిక ఉంటే అడిషనల్ సమాచారాన్ని కూడా మీరు క్రోడీకరించవచ్చు, గ్యాదర్ చేయవచ్చు. ఓకేనా? సో ఇలా ఈ టాపిక్ని మీరు అప్డేట్ అవ్వాలి, ఎక్స్ట్రాడినరీ కంటెంట్గా దీన్ని మీరు పొందుపరుచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జ్యుడిషియరీ సిస్టమ్కి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124A అని వచ్చినా కానీ, అలాగే దేశద్రోహానికి సంబంధించినటువంటి అంశాలను వచ్చినా కానీ మీరు ఈజీగా ఫేస్ చేయగలుగుతారని నేను నమ్ముతా ఉన్నా. ఓకేనా? సో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది కదా. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏదైతే భారతదేశంలో సెక్షన్ 124A కింద మొదటిసారి ఎవరిపైన కేసు నమోదైంది అని అన్నా. మొదటిసారి కేసు నమోదైంది ఎవరిపైన అని అంటే, ఇగో వర్సెస్ జోగేంద్ర బోస్ వర్సెస్ క్వీన్ ఎంపరెస్కి సంబంధించినటువంటి కేసుగా గుర్తుంచుకోవాలి. ఇది 1891లో నమోదైంది. పశ్చిమ బెంగాల్ హైకోర్టులో ఈ కేసు నమోదైనట్లు మనకు సమాచారం ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఓకేనా? సో ఇలా ఈ మొత్తం టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా అందరికీ నేను చెప్పింది? ఓకే, రైట్.